గెలిచిన మొదటి రోజు నుంచే మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసే దశగా కార్యాచరణ మొదలుపెట్టారు. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం పట్టుదలతో పనిచేస్తున్నారు. అలానే ఎన్నికల సమయంలో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని మాట నిలబెట్టుకుంటూ నివేశన స్థలాల పట్టాల పంపిణీకి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఉండవల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజమండ్రి సీతా మహాలక్ష్మికి తొలి నివేశన స్థల పట్టాను లోకేష్ అందజేశారు. కాగా పేదలకు నివేశన పట్టాల అందజేత నిమిత్తం గత 10 నెలలుగా అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, రైల్వే శాఖల అధికారులతో లోకేష్ నిరంతరం చర్చలు జరిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇతర రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి మంగళగిరి నియోజకవర్గంలో నిరుపయోగంగా ఉన్న రైల్వే భూములను పేదలకు ఇవ్వాలని విజ్ఞాపనలు చేస్తూ వచ్చారు. ఫలితంగా దీర్ఘకాలంగా పేదలు ఎదుర్కొంటున్న జటిల సమస్యకు పరిష్కారం లభించింది. తొలి విడతలో ఏప్రిల్ 4 నుండి 11వ తేదీల వరకు అర్హులైన 3000 మందికి ఇళ్ల పట్టాలను మంత్రి అందించనున్నారు. నమస్కారం, కూర్చోండి. ఏనా స్టార్ట్ చేయొచ్చా? మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న ఎక్కడైతే ప్రాంతంలో ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. ఇది 2024 ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన హామీ. ప్రధానంగా మంగళగిరిలోకి వచ్చేగల వేలాది మంది దశాబ్దాలుగా ఒక ప్రాంతంలో నివసిస్తాం జరుగుతుంది. వాళ్ళందరూ కోరింది ఒకటే, మళ్ళీ మీరు వేరే ప్రాంతాల్లో మమ్మల్ని తరలిస్తే మళ్ళీ మేము అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అంతేకాకుండా అక్కడికి వెళ్లాలన్నా రావాలన్నా ఇబ్బంది పడుతున్నాం, మేము ఎక్కడ నివసిస్తున్నాం అదే రెగ్యులరైజ్ చేయండి మాకు అని పదే పదే వాళ్ళని కోరటం జరిగింది. నేను ఆనాడే చెప్పా, గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని హామీ ఇస్తాం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 10 నెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో సుమారుగా 3000 పట్టాలు మొదటి విడతలో అందజేస్తాం జరుగుతుంది. మీరందరూ ఒక్కసారి చూస్తే 2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవటం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. ఒక పక్కన వాళ్ళ ఆరోగ్యం కానివ్వండి, దాని ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పేరుతో తాడేపల్లిలో క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకి ఒక మొబైల్ క్లినిక్ కూడా నేను ఏర్పాటు చేస్తాం. దాంట్లో ఉచితంగా మందులు ఇప్పుడు కూడా అందజేస్తున్నాం. ఊర్లో ఎవరైనా పెళ్లి జరిగితే వాళ్ళకి బట్టలు పెట్టే బాధ్యత మేము తీసుకున్నాం. ఇంతేకాకుండా గత ప్రభుత్వం తాగునీరు కనీసం వాటర్ ట్యాంకర్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు కూడా అందిస్తాం జరిగింది. వర్షాకాలం వస్తే కొన్ని ఏరియాల్లో గత ప్రభుత్వం కొంచెం డస్ట్ వేసేదానికి లేదంటే గ్రావెల్ పోసేదానికి కూడా ఇబ్బంది పడితే అది కూడా చేస్తాం జరిగింది. కోవిడ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ అందజేస్తాం, టెలిమెడిసిన్ కానివ్వండి, ఇదంతా చేసుకుంటా వచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. అన్నట్టు స్పోర్ట్స్ పెద్ద ఎత్తున మంగళగిరి ప్రీమియర్ లీగ్తో చేస్తాం జరిగింది. 3 రౌండ్లు చేశాం. ప్రతి గ్రామానికి ఒక కిట్ ఇచ్చి పిల్లల్లో పోటీతత్వం పెంచి ఎక్కువ ఒక ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయాలని చేశాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా
ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 26 కార్యక్రమాలు గతంలో చేశాం. 24 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజార్టీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజార్టీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవన్ అంతా కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాల మెజారిటీలు వచ్చినాయి. మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే-జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్స్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, డిజైనింగ్, ప్రింటింగ్, ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దానికి కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం. అంటే డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్, ఈ 3 ఒక 75 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాలని లక్ష్యంతో, అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరూ తెలుపుకుంటూ, నా పైన మీరందరూ ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను. ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను. పనులు చేసుకుంటా వెళ్తున్నాం. నా లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానాల్లో ఉండాల లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా, ఎట్లయితే ఒక కుప్పం, ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో, మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గతంలో హామీ ఇచ్చాను. ఆ దిశగా అహర్నిశలు నేను కష్టపడి మంగళగిరి ప్రజలు కలుస్తున్నా, వాళ్ళకున్న సమస్యలు పరిష్కరిస్తున్నా.
ముందు ముందు ఇంకా ఎక్కువ పనులు కూడా చేస్తాం. ఇక్కడ మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించాలి. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. రాష్ట్రంలో మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను ఆ హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. తప్పనిసరి అక్కడ కూడా మా పట్టాలు మా ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆ ప్రజలు ముందరికి వచ్చి అడుగుతారని నేను భావిస్తున్నా. దానివల్ల కూడా అక్కడ కూడా ప్రెజర్ పెరిగి పట్టాలు ఇచ్చేదానికి అద్భుతమైన అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. 9 లక్షల రూపాయలు ప్రభుత్వ విలువ. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ ఇది. 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ అహర్నిశలు కష్టపడతా మంగళగిరి అభివృద్ధి కోసం నేను పనిచేస్తానని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా. మంగళగిరిలో లోకేష్ గెలిస్తే ఇళ్ల పట్టాలు ఎవరు ఈ ఇళ్లన్నీ తీసేస్తారు, అసలు లోకేష్ ని కలవడం కూడా మీకు కుదరదని గత పాలకులు మీ మీద ప్రచారం చేస్తారు. దానికి భిన్నంగా ఈరోజు మీరు చూస్తే మంగళగిరిలో పరిపాలన జరుగుతుంది. ఇల్లు తీసేస్తాం కాదు, ఉన్న ఇళ్లకే మేము రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందజేస్తాం జరుగుతుంది. ఆనాడు ప్రజలందరూ కూడా చెప్పింది ఏంటంటే కొన్ని తొందరగా చేయొచ్చు, అంటే సంవత్సరం లోపల ఒక ఫేజ్ అవుతుంది. దాని తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పెట్టేది ఒక సెట్ ఉంటుంది, 2 సంవత్సరాల కన్నా ఎక్కువ పెట్టేది ఒక సెట్ ఉంటుంది. ఎస్పెషల్లీ అటవీ శాఖ భూములు కొంచెం టెక్నికల్ గా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. అది టైం పడుతుందని నేను చెప్పా. ఆ ప్రాంతం నొలకపేట ఆ ప్రాంతం అంతా కూడా నేను పైకి వెళ్ళి కొండలని ఎక్కినప్పుడు కూడా నేను చెప్పా వాళ్ళకి, నేను హామీ ఇచ్చా. ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు నాతో వచ్చారు, ఆ రోజే చెప్పా టైం పడుతుందని. సో అట్లా 3 విడతల కింద చేస్తున్నాం ఈ కార్యక్రమాలు. సో మొదటిది ఇప్పుడు ఇచ్చేది సుమారుగా 3,000 పట్టాలు, అంటే 150 గజాల కన్నా తక్కువ ఉన్న స్థలాలు 3,000 పట్టాలు మేము వచ్చే 6 రోజుల్లో ఇవ్వబోతున్నాం. 2వ విడత వచ్చేగల ఎండోమెంట్ రైల్వే ఉంటుంది. 3వ విడతలో మిగిలినవన్నీ కొండపూరం మొక్క, ఈ మిగిలినవన్నీ వస్తాయి, అటవీ భూమి అవన్నీ దాంట్లోకి వస్తాయి. ఈ కాలువకట్ల మీద కొంత ఇబ్బంది కలిగే వాతావరణంలో కూడా రిజిస్టర్ అధికారులు కానీ ఎందుకంటే కాలువకట్ల మీద రెగ్యులైజేషన్ చేస్తే రివర్ యాక్ట్ ప్రకారం ఎంత కూడా చెల్లుబాటు. వాళ్ళందరితో నేను చర్చిస్తున్నాను. ఇప్పటికీ ఒక నిర్ణయం మేము తీసుకోలేదు. ఆమోద్యమైన పరిష్కారం ఎత్తే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. మీరు చూస్తే టిట్కో మోడల్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్, పర్ఫెక్ట్ గా చేస్తే G+3. నేను కూడా అది చూస్తున్నా. కేవలం ఒకే దిక్కడ అందరిని తీసుకొస్తాం కూడా కాకుండా మొత్తం నియోజకవర్గంలో ఎక్కడెక్కడ భూముల్లో ఎక్కడ పొజిషన్ చేయాలని దాంట్లో చాలా హోంవర్క్ చేస్తున్నాం. మాస్టర్ ప్లానింగ్, డిజైన్, ట్రాఫిక్ మూవ్మెంట్, ఉద్యోగాలు, ఉపాధులు ఎక్కడ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది, మొత్తం డిజైనింగ్ చేస్తున్నా. సో అందరితో చర్చించిన తర్వాత ఆమోద్యమైన పరిష్కారం ఎత్తుకుతామని తెలుపుతున్నాం. అవునండి, అవును, అవునండి. మీరు అడిగే ప్రశ్న ఏంటి? అవునండి, ఎంటీఎంసీలో ఉంది, కార్పొరేషన్ లో ఉన్నాయి. సో ఒక్క నిమిషం పూర్తి చేయండి. ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు. భూగర్భ డ్రైనేజ్ గాని, తాగునీరు గాని, అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది. అది ఒక భాగం. మంగళగిరికి వచ్చేగల అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి, పట్టణాలు 2 తాడేపల్లి, మంగళగిరి పట్టణానికి వచ్చేగల అది సిఆర్డీ కింద పరిగణనలో తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం. దుగ్గిరాలకు వచ్చేగల అది రూరల్. సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం. రోడ్లు ఉపాధి హామీ, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి కింద చేస్తాం. అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది, దట్ విల్ బీ డన్ అండర్ ఆర్ఎన్బి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం. సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని మేము చేస్తున్నాం. కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత. అది మోర్ టెక్నికల్,
అది మోర్ టెక్నికల్ ఇన్ నేచర్. ప్రజలు కావాల్సిన ఏంటి, నాకు రోడ్ ఉందా లేదా, నాకు నీరు వస్తుందా లేదా, నాకు భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా, అది ప్రజలు కోరుకునేది. ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి, అది నేను పరిష్కరించుకుంటాను, అది మీరు కంగారు పడండి. 19లో పోటీ చేసినప్పుడు రకరకాల ప్రశ్నలతో స్థానిక నేతలు ప్రశ్నించారు. ఆ తర్వాత ఇప్పుడు ఆత్మహత్యలు చేస్తారు. ఎట్లా తీసుకుంటారు? ఎవరిదండి, నాకు సారీ. 19లో మీ మీద పోటీ చేసిన వ్యక్తులు రోజుకో ప్రశ్నతో వీడియోలు చేస్తారు. 19 నుంచి 24 అయిపోయింది. 24 నుంచి వారు ఎక్కడ ఆచూకీ లేదు ఈ నియోజకవర్గం. అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా, ఆమె పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ. సుమారుగా 19,000 ఓట్లు నాకు ఎక్కువ పడింది. కరెక్ట్. సో నా పైన బాధ్యత పెరిగింది. నేను ఈరోజు వచ్చింది వాళ్ళు చేయలేదు కనుక వాళ్ళకి ఓటు వేయలేదని కాదు, నాకు ఓటు వేశారు, నాకు బాధ్యత పెరిగింది, పని చేసినాక నేను వచ్చాను. దాంట్లో భాగంగా ఈరోజు 2.5 దశాబ్దాలు ఉన్న కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు నేను పదే పాదయాత్రలు కూడా చెప్పా, విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాబాయ్. విజనరీకి ముందు చూపు ఉంటుంది. ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబోయే మార్పులు ఏంటి, ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి, మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక విషయం గమనించాలి, 1994లో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాళి చేశారండి. ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న కాదు గొడవ జరుగుతుంది, తెలిసిన విషయం. విచిత్రం ఏంటంటే 2003 గురించి అందరు మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి మాట్లాడారు. 2003లో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. హైదరాబాద్ లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి, ఐటీ కానివ్వండి, మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇవన్నీ ఎవరండి రూపకర్త? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఆయన చేశారు. ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి, ప్రజల్ని ఇల్లుని అనుసంధానం చేయాలి. అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నిరుపేదరికం నుంచి బయటకు ఎట్ట తీసుకురావాలి, దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి. ఇటు పక్క కూర్చుని మేమందరం కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి, కుటుంబాలు ఆదుకోవాలి, గ్రామాలను మేము దత్తకు తీసుకోవాలి. ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీసెస్ ఇచ్చి వాళ్ళు పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, నాకెందుకు అవకాశం వచ్చింది, నేను ఒక కార్నిగ మెల్లో చదువుకునేదానికి, లేదంటే అమెరికాలో పనిచేసేదానికి, ఒక స్టాన్ఫర్డ్ ఎంఏ చేసానికి, నాకు మా కుటుంబ సభ్యులు బాగా చదవాలి, బాగా పనిచేయి, నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది, నాకు వచ్చిన మార్కులు ఇది, నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి. చాలా మంది మెంటర్స్ ఉన్నారు. ఇప్పుడు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో, నారాయణ సార్. ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నా మెంటర్ కార్నిగ మెల్లో. వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుకనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి P4 విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు. దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు? ఆయన కూడా మెంటర్ చేయమనండి. అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఊకే మాకెందుకు లెక్చర్లు వీక్తాడు? ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి. ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది. ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు. అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా. అది ఈ రోజున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం. రెడ్ బుక్ లో పేర్లు రాస్తే ఇంకా వాళ్ళు బయట దొరకట్లేదు. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు అడ్డొస్తే రెడ్ బుక్ లో పేర్లు రాస్తాం. ఫస్ట్ పాదయాత్రలు రాసేదానికి భయపడతాం. ఇప్పుడు ఒక మాట చెప్తాను. అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా 35,000 మంది వలసలకు వెళ్తారు. 35,000 మంది ఒక నియోజకవర్గం నుంచి. అది నేను పాదయాత్రలో గమనించాను. అందరూ మాట్లాడుకున్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం కుదిరిన వెంటనే నేను గొట్టిపాటి రవాణా మాట్లాడి ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి. అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చారు కానీ మనం మన జిల్లాలో చేయాలి నెంబర్ 1 అనుకున్నాం. దాంతో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కావాలని కోరలా. ఇద్దరం ఆడుకున్నాం. కన్నగిరిలో ఈ సమస్య ఉంది, ప్రత్యేకంగా కన్నగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్. హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమన్నా మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకా భూమి వస్తే మిగతా చేద్దాం అంటే ల్యాండ్ అయిన వెంటనే నేను ఉగ్ర నరసింహారెడ్డి గారిని అడిగా, అన్న మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి
వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే 50,000 ఎకరాలు నేను చేస్తానంటే 50 ప్రాజెక్టులు వస్తాయి. 50 ప్రాజెక్టులు ఒకే లొకేషన్. దానివల్ల రూపురేఖలు మారండి. రెండోది, వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్లి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నారు. సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది, న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది, ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా తయారంటే ఈ ప్రాజెక్ట్ వాళ్ళు బొబ్బులు వస్తాయి, ఈ ప్రాజెక్టులు అది వస్తున్నాయి. అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు, బొబ్బులు వచ్చిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే. అంటే చూడండి, ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఒక పక్కన వాళ్ళే మాడతారు, ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. దొంది వైఖరి, దాన్ని ఫుల్ స్టాప్ పెడతాను. సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాను. పాపం ఒకటి గుండెపోటు వచ్చి నేను కూడా చేయరు కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి. అవుతాయి ఇవన్నీ. నెక్స్ట్ మేమే గెలవబోతున్నాం అని చెప్పి పెట్టుబడిదారులను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళ ప్రయత్నం, మేమే గెలవబోతున్నాం అని చెప్తున్నారు. లేదా ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు. అరే సొంత కార్యకర్తలనే కలవాడండి, వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తెట్లారు. వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి. అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ. ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలను కలవాడు సార్. ఆయన సొంత నియోజకవర్గం వెళ్తేనే సరే కలవాడు ఆయన. ఇంకా ఆయన మాట్లాడడానికి ఏముంది? చూసి ప్రజాపతి కూడా మొదలు పెట్టారు వాళ్ళు. ఎక్కడ చేశాడండి? ఎన్నిసార్లు చేశాడండి? మళ్ళా అది మొదలు పెట్టారని మీరు ఎట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్? ఎన్ని రోజులు చేశాడు? ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చుని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి? నిజంగానే అంత ఓపిక ఉంటే ఎందుకు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో ఆయన సమస్య పరిష్కరించలా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు ఆయన? ఆయన ఇంటి కోసం పేదలు తీశాడు. ఆ రోడ్ విస్తరణ, పెద్ద రోడ్ వేసుకున్నాక పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా, నైట్ కొట్టేశాడు. మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కాదు. ప్రజా ప్రభుత్వం, పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ మాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేస్తున్నా కొందరు రాజకీయ ముసుగులో దీన్ని ఒక వివాదం చేద్దామని చూస్తారు. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? నేను గతంలో కూడా చెప్పాను, మాతో ధీటుగా పోటీ పడలేక కుల మత ప్రాంత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనేది వైకాపా లక్ష్యం. దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. పాస్టర్ ప్రవీణ్దే కాదు, ముందు కూడా ఇలాంటి అనేక డ్రామాలు వాళ్ళు చేస్తారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనేక డ్రామాలు చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి ఇష్యూని సీరియస్ గా తీసుకుంటుంది, దర్యాప్తు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎవరైనా ఉన్నాయి, టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, వైకాపా వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ఎవరిని అవ్వచ్చు. ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేస్తున్న మటుకు ఎవరిని వదిలిపెట్టదు ఈ ప్రభుత్వం. అది చాలా క్లారిటీగా లా అండ్ ఆర్డర్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ఉంది. రెడ్ బుక్ కోసం పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు. అవునండి, ఎందుకు పని చేయకూడదండి? ఎందుకు పని చేయదండి? రెడ్ బుక్ లో ఏముంది? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టను అన్నాను. అంటే వాళ్ళు చట్టాలు ఉల్లంఘించినట్టే కదా. చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళపైన యాక్షన్ తీసుకున్నాం. అదే రెడ్ బుక్. యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదండి. గేట్లకి తాళాలు కడతాం, ఏం తప్పు చేయనోడి పైన దొంగ కేసులు పెడతాం. అలా ఎప్పుడు చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా తిరగట్లేదు. Z+ సెక్యూరిటీ ఉందండి. అరే పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఉంది ఆయనకి. భలే ఉన్నారు. పవన్ అన్న కన్నా ఎక్కువ సెక్యూరిటీ ఆయనకు ఉంది. పవన్ అన్న క్లాసిఫికేషన్ Z కేటగిరీ, జగన్మోహన్ రెడ్డి గారికి Z+. ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి, ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చి వెళ్ళిస్తుంది. ఏనాడు ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఏనాడు ఆయన చేయాల్సిన కార్యక్రమాలకు మేము అడ్డుపడలేదే, పర్మిషన్ ఇవ్వడం మేము పోలేదే. ప్రభుత్వం చాలా క్లియర్. ప్రజాస్వామ్యంలో ఆయన చెప్పాల్సిన ఉంటే చెప్పుకోనండి, దాన్ని ఎట్లా తిప్పుకొట్టాలో మాకు తెలుసు. మీరు అధికారంలోకి వచ్చిన మొదటిసారి రైతులు పంటలు రేటు బాగా ఇబ్బంది. అన్న ఇప్పుడు మీరు చూస్తే వరి తీసుకుంటే, వరి విషయంకి వస్తే, ఒక్క నిమిషం నేను పూర్తి చేయను. వరి విషయం తీసుకుంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నీ చెల్లించాము. మన ప్రభుత్వం కొనుగోలు చేసినంత డబ్బులు ఇచ్చేస్తాం జరిగింది. ఇప్పుడు మిరప ఉంది, కొన్ని వేరియంట్స్ కి తక్కువ వస్తున్నాయి, కొన్ని వేరియంట్స్ కి ఎక్కువ వస్తున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్స్ 11,500 కింద చేశాను. పసుపు నేను మానిటర్ చేస్తున్నాను. నేను పర్సనల్ గా పసుపుని నేను మానిటర్ చేస్తున్నాను. ఈ 2-3 రోజులు ఆర్టికల్స్ కూడా నేను చూశాను. అదే నేను మొత్తం మానిటర్ చేస్తున్నామా. దానికి ఒక కమిటీ వేశారు. అంటే మనోహర్ గారు, అచ్చెన్నాయుడు అన్న, వీళ్ళందరూ కూర్చుని వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇది ప్రతి కేబినెట్ మీటింగ్ లో కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. రైతులు నష్టపోకుండా చూసుకునే బాధ్యత
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే వాళ్ళకి చేతికి పంట వచ్చి రెడీగా ఉంది సార్. అంటే లాస్ట్ గవర్నమెంట్లో 11,000 మినిమం ఇప్పుడు 7,000 కడుగుతుంది సార్. అమ్మా ఇప్పుడు ఏమైందంటే అది మార్కెట్ ఫ్యాక్టర్, ప్రభుత్వాలు కాదు, అది మార్కెట్. అంటే పంట ఎక్కువ వచ్చిన తర్వాత ఏమైందంటే దానివల్ల ధరలు పడిపోతున్నాయి. సో దాన్ని స్టెబిలైజ్ చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం అయినా తప్పనిసరిగా మేము చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రైస్ కొండపాకల ఆసుపత్రి ఇప్పుడు శంకుస్థాపన జరుగుతుంది సార్. ఇక నేను చెప్తాం, మంచి రోజులు చూసుకుని చేయాలి కదండి. సో ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం, త్వరలో దానికి శంకుస్థాపన వేస్తాం. దాంట్లో క్యాన్సర్ హాస్పిటల్కి ప్రత్యామ్నాయం 100% చేస్తాం. తల్లి బాగున్నారా? బాగున్నారా? ఆరోగ్యం ఉందా? ఎలా ఉన్నారు? ఉందమ్మా, చూపించు, మొత్తం ఇల్లంతా చూపించు, నాకు చూపించు. ఇది మొదటి కదా. చాలా సంతోషం. ఇది రెండోదా? చూపించు. మంతగడి ఇక్కడ అదే కదా. హాయ్, హలో చెప్పు. అయితే రోడీ పేరేంటమ్మా? నువ్వు కూడా వచ్చేస్తావుదా? మీరు వచ్చేసి వచ్చాడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం. బాయ్, వచ్చేస్తావు నాతో? పెడతానా? థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. కూర్చున్నా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు? దుగ్గిరాల ఎక్కడన్నా? పుట్టింది ఎక్కడ? పుట్టింది దుగ్గిరాల. ఇక్కడ ముందుకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అప్పుడు ఏం లేదు ఇక్కడ, మీరు ఇల్లు కట్టారు. రోడ్ కూడా ఉండదు. కొండరాళ్ళు అన్నీ ఉండేవి సార్. అట్లా కొండరాళ్ళ పైన తోసుకొని వచ్చి చాలా కష్టపడి ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా? 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా, లేదంటే ఇది ముందలు కట్టి రెండోసారి కట్టారా? మొత్తం ఒకేసారి కట్టేసారా? అది ఏ సంవత్సరం వేసారు? మీది 2008లో వేసారు. సో 2008లో కట్టేశారు. ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టడానికి? 4 సంవత్సరాలు పెట్టేసారు. ఏదమ్మా చాలా సంతోషం సార్. అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. నువ్వు పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్? మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావాలు పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదుడు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జీ ఇంటి పట్టాల కోసం? ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అనుకోలేదు సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం ఇప్పుడు చెప్పే కదా. ఇది సులభంగా విధంగానే మీరు పట్ట చాలా సంతోషంగా ఉందిరా. ఇట్రా నాతో కూర్చోదా. అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు,
మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటే మా వల్ల ఉంది. ఇబ్బందులు కొద్ది మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది, మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. పాదయాత్రలో కూడా అవును, చెప్పారు. చెప్పడం మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒకే చెప్పాను, ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అవును సార్. అది 3 సంవత్సరాలు పడినా వదిలేయండి అని అదొకటే నేను టైం పడుతున్నాను అడిగాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు సార్. ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదం లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా, నేను తేలిక వెళ్ళ మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు కుంకాలు ఇస్తాను, నాది బాధ్యత అని నేను హామీ ఇచ్చాను. ఊహించలేదు సార్ నిజంగా. చాలా జన్మధన్యం చేశారు సార్ మీరు మాకు. మా పట్టణ కుటుంబానికి మీరు ఇవ్వడమే చాలా కాకుండా రుణపడి మీరు ఉంటాం సార్. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం స్వయంగా మీరే వచ్చి ఉండడం మాత్రం మాకు చాలా సంతోషం. బాధ్యత కదా తల్లి. నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి మీకు గుర్తుందా లేదు? మీరు అన్నట్లు ఆ రోజు మీటింగ్ లో చెప్పా, మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. గతంలో చెప్పారు సార్, చెప్పారు కానీ మీరు చేశారు సార్. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం కదా, టైం పట్టింది కదా. చేశారు సార్. చాలా తొందరగా నిజంగా సార్. మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టింది అమ్మా. చాలా తీసుకోవాలి అర్జీలు చాలా సార్లు పెట్టుకుంటాం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జులు? చాలా సార్లు ఇచ్చాం సార్. ఒక 10 సార్లు ఇచ్చుంటారా ఇంకెక్కువ? ఎక్కువ సార్లు ఇచ్చాం సార్. 2 సార్లు ఇచ్చావా అమ్మా? మీరు వైజాగ్లో ఉంటారా తల్లి? ఇంకా వెళ్ళలేదు సార్. వెళ్ళాలి. తను ఒక్కడే అక్కడ పోయి చేస్తున్నాడు. అప్పటి వరకు అమ్మాయిని ఏం చేస్తున్నారు అక్కడ? ఇచ్చేసారు ఇచ్చేసారు. షిప్ యార్డ్లో సార్. ఓహో, షిప్ యార్డ్లో ఉన్నా. ఏం చేస్తున్నావు షిప్ యార్డ్లో? వెళ్ళండి చేరి. వైజాగ్ బాగా స్పీడ్గా పోయి వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా. నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. గారు బాగా చేశారు, నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. సార్ ఇంకెల్లకాలం మా మంగళగిరి ఎమ్మెల్యే ఎవరంటే నారా లోకేష్ గారే సార్. అవును, చేద్దాం. రెండో పేరు వినపడుతుంది. అవును, ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి ఇంకా అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలగొట్టకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా. పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసాను. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేస్తాను. నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇవ్వను. ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడుతున్నా నిరసనగా ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి. చెరువుల చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఫోకస్ పెట్టాలి. అన్నీ చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మా ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు కట్ట వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదైనా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. బాధ్యత లేదు సార్, మీరు కూడా అదే మెజారిటీతో నేను గెలిపించారు, నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను. 53,000లో గెలిచి నీకు రకంగా ఉండేది, 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 40,000 ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నాను, మంచి పని చేస్తాను, ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ
అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాగా మెజారిటీ తగ్గిందా వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నావు నాకు ఇప్పుడు ఎక్కువ చేయాలి ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. బాబన్న చాలా బాగా కానీ ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాం సార్. అలాగే గెలిపించుకున్నాం. ఎవరో బాగా చేశారు, నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు, నాతో సహా నేను ఊహించలేదు. బట్ మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారు. పని చేసినాం కొంచెం, మాటలు కాదు ఎక్కువ. నేను చూస్తే మాటలు తప్ప పని అవ్వాలి రవి, చేయాలి కదా, నువ్వు కూడా చేయాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు నిజంగా సార్ మా నాన్నని ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్నని సీనియర్ తెలుగుదేశం కార్యకర్తగా మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని మీరు ఈరోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది, కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు. మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది, సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. నువ్వేం చదివారు నాన్న? దాంతో ఆపేసావా? ఎక్కడ నోట్లు? కమిషనరేట్లోనా? హెడ్ ఆఫీస్ ఇక్కడ తాడేపల్లిలోనా? అయితే నన్ను కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. సీఎం సార్ చంద్రబాబు సార్ అప్పుడే జాయిన్ అయ్యాను సార్. 2014 నుంచి 19 దాకా అక్కడ చేశాను సార్. 19 నుంచి 24 దాకా నన్ను కక్షిదారు చేసి చాలా ప్రభావం పంపించారా? అవును సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. కాకినాడ టీడీపీ అని చెప్పేసి నన్ను ట్రెట్ పెట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారు సార్. నన్ను ఎక్స్ట్రాలు కలిసాను సార్, చాలా ఇబ్బంది పెట్టారు సార్. అది నేను మనోడు చెప్తాను, తక్షణం నేను చూసుకుంటాను. ఎందుకు వెళ్ళట్లా? అలా ఆపేశారా? అది నేను చెప్తాను, అది నేను చూసుకుంటాను. నాది బాధ్యత, నేను చూసుకుంటాను. నేను చూసుకుంటాను, నాది బాధ్యత. నేను ఎప్పుడు చూసుకుంటాను. ముందు పెళ్లి ముందు నేను చేస్తాను, నా వదిలేసి. అదే నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరా, అక్కడ ఆకపోతే ఎట్లా? వయసు అంతా 24. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం, కేవలం అక్కడనే ఉంటాం కాదు, పైకి వెళ్ళాలి కదా. హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి, ఇక్కడ కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి. ఏంటంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఎదగాలి. మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది, తర్వాత మేము అమ్మేసామని. సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది. మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నాడు. 5 సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఎదిగిపోయాడు. అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేశాడు, స్టోర్లు అద్భుతంగా చేశాడు, అంత స్పీడ్ పెరిగిపోయింది. సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి. ఇది చేసాం అట్లా. మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పడితేరా భయ్, మీ అందరి వల్ల బాబు గారు మమ్మల్ని తిడుతున్నారు. 10వ తరగతి ఎవరు ఆగుతున్నారు? ఆపుకోడు, కంపల్సరీ 11th 12th చదవాలి. వాళ్ళు 11th 12th కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టేశాం. ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి, హాస్పిటాలిటీ కానివ్వండి, మెకానిక్గా కానివ్వండి, బేసిక్ వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ఇక్కడ ఆగదు. ఓకేనా? అవునా, కలిసి చేద్దాం జాగ్రత్తగా. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వచ్చినందుకు. నా అదృష్టం మొదటి పట్ట, పవిత్రమైన రోజు, పవిత్రమైన సమయం ఇది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకున్నా. నేను ఈరోజు యాక్చువల్లీ క్యాబినెట్ మీటింగ్ ఉంది. బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు, మంచి రోజు అంటే మంచి టైము, నేను ఇచ్చిన అతిపెద్ద హామీ ఇది నాది, నేను చేయాలి సార్ అంటే ఓకే తొందరగా అది వద్దు. నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను, నేను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు, బాబు గారు రిక్వెస్ట్ చేయండి 10 minutes జాగ్రత్తగా తీసుకుంటాను. అలా కలిసి చేద్దాం. నువ్వు నాతో టచ్లో ఉన్నాను. ఇప్పుడు కాల్ దాకా హగ్గి నాకు అంతే. ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను. ఫోన్లో అలవాటు అవ్వకూడదు, పుస్తకాలు పంపిస్తారు. బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా.
ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. రామ్మా. చేద్దాం. జాగ్రత్తగా చూసుకోండి. దేనికనుక దాన్ని వాడద్దు తెలియదు. జాగ్రత్తగా ఉంది. మంగళగిరి అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వ్యక్తిలో 3,000 కుటుంబాలను ఇట్లా చేయగలుగుతున్నాం. చేస్తాం. జాగ్రత్తగా చేసి కొన్ని కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ చేయాలి. ఇంటికడ నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తామ్మా. ఉంటానమ్మా. ఎలా ఉంటాను. ఉంటానమ్మా. ఓయ్ బాయ్రా. నాన్న మీరు కూడా తీసుకోండి కొంచెం. వెళ్ళొస్తాం మరి. కుటుంబంలో మళ్ళీ ఫోటో తీద్దాం. అచ్చుడు 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 చికెన్ అచ్చుడు అచ్చుడా. బాయ్రా. ఉంటారు. పిలుస్తాను. ఆటోగ్రాఫ్ పెట్టాలా? వెళ్ళొస్తాను.